అందరికీ నమస్కారం. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు, జెమాలజీకి సంబంధించి చాలా మందికి ఎన్నో అనుమానాలు ఉంటూ ఉంటాయి. వాటన్నిటిని క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు తనుష్క గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. మేడం, చాలా మంది ఎంతో కష్టపడి సొంతిల్లు కట్టుకొని ఆ ఇంట్లోకి వెళ్తారు. ఆ వాస్తు చూసి కట్టుకున్నా కూడా ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఏదో తెలియని భయాలు కానీ, ఆరోగ్య సమస్యలు, రుణ బాధలు కానీ, గొడవలు కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటున్నాయి. మాకు ఎందుకు కలిసి రావట్లేదు అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి ఏం చెప్తారు మీరు? సొంత గ్రహ యోగం అనేటప్పుడు ప్రతి ఒక్క జాతకంలో లగ్నంలోంచి 4 స్థానంలో వాళ్ళ సొంత ఇల్లు గురించి ఉండేది. ఇప్పుడు ఏం చేస్తారంటే చక్రము, ఇప్పుడు ఒకరిది మీన లగ్నంలో పుట్టారు, వాళ్ళకి 4 స్థానం అనేది మిథునం అవుతుంది. అంటే మిథున రాశిదా 4 స్థానం అవుతుంది. అక్కడ వాళ్ళ జాతక పరంగా నెగిటివ్ గ్రహం, అంటే నెగిటివ్ గ్రహం అంటే చాలా వరకు అసలు ఇది ఏంది అనేది కూడా తెలియకుండా ఉన్నారు. జ్యోతిష్య పరంగా చూడాలంటే మాంది గ్రహం ఒకటి ఉంటుంది. సో అది 4 స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరి పేరు మీద అయితే ఒక సొంత గ్రహ యోగం అనేది తీసుకుంటారో వాళ్ళకి ఆ నెంబర్ వచ్చి మిథునం అనేటప్పుడు 5 పవర్ అవుతుంది, బుధుడు హౌస్ కాబట్టి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ జాతకంలో 5 పవర్లో వాళ్ళ పేరు మీద ఏదో ఒక ప్రాపర్టీ కొన్నారు. సో ఇప్పుడు ఫ్లాట్ కొన్నారు అనుకోండి, వాళ్ళకి 203 అంటే 5 వస్తుంది. అలా రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇంటికి వెళ్తారు. అంటే గృహ ప్రవేశం చేసుకుని వెళ్ళినప్పట్లోంచి వాళ్ళకి ఏమవుతుందంటే హెల్త్ బాగుండదు, ఆరోగ్య సమస్యలు అస్సలు ఎక్కువ అవుతూ ఉంటుంది. అవి కాకుండా ఏంటంటే డబ్బుల విషయం, ఫైనాన్షియల్గా అస్సలే బాగుండదు. నెక్స్ట్ ఏంటంటే ఇంట్లో గొడవలు అవుతూ ఉంటుంది. అసలు ఇంత ముందుగా చాలా మంచిగా ఉన్న మా ఫ్యామిలీ ఇప్పుడు ఎందుకు ఇంత సమస్యలు ఉందని భయపడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి వాస్తు చూసే కాదా మనం కట్టుకుని వెళ్ళాము అని ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా చూడండి, వాస్తు చూసేదా వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కానీ ఇంటికి ఒక వాస్తు పండిట్ని తీసుకొచ్చి చూపించినా కూడా వాళ్ళకి అక్కడ సమస్య ఏముందని కనిపించదు. ఎందుకంటే ప్రాపర్ వాస్తు అనేది చూసేదా కడతారు. అప్పుడు వాస్తుకు అసలు ఇక్కడ మీరు చెప్పిన విషయానికి అసలు దీనికి మీనింగ్ ఏంది అని అడుగుతారు చాలా మంది. ఎందుకంటే వాస్తు 100% ఉంది, కానీ ఎక్కడ సమస్య ఉంది అని తెలియట్లేదు. ఇక్కడ జాతకంలో ఏమవుతుందంటే వాళ్ళకి తీసుకునే నెంబర్ నెగిటివ్ నెంబర్ అయి ఉండింది అనుకోండి, అప్పుడు అసలు చాలా సమస్య ఉంటుంది. సరే, అలానే వాస్తులో ఇంకొక విషయం కూడా మనం చూడాలి. చాలా మందులకు ఏమవుతుందంటే నంబర్ మ్యాచ్ అయి ఉన్నా కానీ వాళ్ళకి వీధి పోటు ఉన్న హౌస్ కానీ, లేకపోతే వాళ్ళకి నైరుతి కానీ లేదు నార్త్ ఈస్ట్ కానీ, ఇది 2 మేజర్ జాతక రీతిగా కానీ లేకపోతే కామన్గా కూడా నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యంలో కూడా జాతక పరంగా ఒకవేళ వాళ్ళకి తగ్గి ఉంటే కూడా, అంటే ఆ ప్లేస్ వచ్చి తక్కువ అయి ఉంటానో లేదు కట్ అయి ఉంటానో వాళ్ళకి ఏమవుతుందంటే వాస్తు దోషం అనేది వస్తుంది. సరే, ఇప్పుడు కొన్ని జాతకాలకు నైరుతి పెరిగి ఉన్నా కూడా వాస్తు దోషం అనేది వస్తుంది. సరే, ఇంకా ఒక రీజన్ కూడా చెప్పాలి. ఇప్పుడు సౌత్ వెస్ట్ కార్నర్లో వాళ్ళకి ఎంట్రన్స్ ఉండింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అస్సలే ఆ ఇంట్లో సెట్ అవ్వదు. ఎప్పుడు ఏదో వాళ్ళకి దయ్యాలు, అసలు ఇదే కళలు వస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కానీ పాములు కనిపిస్తూ ఉంటుందండి. అంటే నైరుతి అనేటప్పుడు అది రాహుకు సంబంధించిన ప్లేస్ నైరుతి. అక్కడ జనరల్గా ఏమవుతుందంటే మనం వచ్చి విండోస్ కానీ లేదు అక్కడ డోర్ కానీ పెట్టకూడదు. అంటే నైరుతి కార్నర్లో అసలు ఎంట్రన్సే రాకూడదు. అవి కాకుండా నైరుతి కార్నర్లో చాలా మంది ఏం చేస్తారంటే బెడ్రూమ్ వస్తుంది, మాస్టర్ బెడ్రూమ్, కానీ అక్కడ వాళ్ళు అంటే విండోస్ పెట్టుకుంటారు, అక్కడ నుంచి లోపల గాలి రాకూడదు. ఇంకొక విషయం ఏంటంటే నైరుతిలో పూజలు చేయకూడదు, అంటే దేవుడు గది కూడా అక్కడ పెట్టుకోకూడదు. సో అక్కడ ఏమవుతుందంటే దీపం వెలిగించి పూజలు చేస్తే నెగిటివే ఎక్కువ అవుతుంది. రోజు పూజలు చేస్తున్నాం ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంది అని చెప్తూ ఉంటారు కదా. సో ఇది కూడా ఒక రీజన్. ఎందుకంటే నైరుతి కార్నర్లో ఎప్పుడు కానీ పూజలు అస్సలు చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే అక్కడ దీపమే వెలిగించకూడదు. అంటే నైరుతి అంటే సౌత్ వెస్ట్ కార్నరు. సో అక్కడ ఏమవుతుందంటే విండోస్ కానీ లేకపోతే డోర్ కానీ ఎంట్రన్స్ కూడా రాకూడదు. సో ఇంకా మనం చూడాల్సింది ఏంటంటే వాస్తులో చాలా విషయాలు ఉంటుంది. ఇప్పుడు కొన్ని ప్లేస్లో ఏమవుతుందంటే ఒకరి వరకు నార్త్ ఈస్ట్ కార్నర్ ప్రాపర్టీ కూడా సెట్ అవ్వకుండా ఉంటుంది. అంటే నార్త్ ఈస్ట్ అంటే అందరూ లైక్ చేస్తారు కదా, కానీ కొన్ని జాతకాలకు సెట్ అవ్వదు. సరే, ఎందుకు సెట్ అవ్వదు? ఈశాన్యం అంటే చాలా మంచిది అని చెప్తారు, కానీ ఎందుకు సెట్ అవ్వదు అంటే వాళ్ళకి జాతక పరంగా బుధుడు అంటే మిథునంలో కానీ లేదా కన్యాలో కానీ బుధుడే అధిపతి అవుతాడు. సో అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ చక్రంలో బుధుడు నెగిటివ్ అయి ఉన్నాడు అనుకోండి, వగ్రం అయి ఉంటానో లేకపోతే ఆ ప్లేస్లో మాంది గ్రహం ఉంటేనో వాళ్ళకి ఏమవుతుందంటే నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం అస్సలే సెట్ అవ్వదు.
ఒకరు ఏం చేశారు, మన క్లయింట్ ఒకరు చూపించుకున్నారు మన దగ్గర. సో ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పాను. 100% కరెక్ట్ మేడం, నేను ఇంటికి వచ్చిన తర్వాతనే ఇంత సమస్యలు ఎదుర్కొన్నానని చెప్పారు. అంటే ఇంత కరెక్ట్ ఎలా చెప్పగలిగారు మేడం? వాస్తు బాగుంది కదా, ఈశాన్యం ప్రాపర్టీ అది కూడా ఎక్కువ డబ్బులు పెట్టి కొనేసుకున్నామని చెప్పారు. అయితే వీళ్ళకి సెట్ అవ్వాలి కదా, ఎందుకంటే జాతక పరంగా మనం ఒక విషయం చూస్తాము. ఎప్పుడైనా కానీ రాముడు దేవుడే, కానీ రావణాసురుడు కొడుక్కి ఆయన శత్రువే అవుతాడు కదా. అలానే వాళ్ళ జాతక పరంగా వాళ్ళకి ఏంటంటే అసలు నెగిటివ్ పవర్లో ఉంటే, వాళ్ళకి ఒకవేళ ఈశాన్యం బుధుడికి సంబంధించింది జాతకంలో నెగిటివ్ ఉంటే వాళ్ళకి సెట్ అవ్వదు. కామన్గా చూస్తే బుధుడు మంచిది, ఈశాన్య భాగం మంచిదినే చెప్తాం. ఇందులో రేర్ అనమాట. ఒక 90% మనుషులకు అసలు ఈశాన్యం మంచిగా ఉంటుంది. ఈ బుధుడు జాతకంలో ఎవరికైతే నెగిటివ్ ఉంటుందో వాళ్ళకి నార్త్ ఈస్ట్ ప్లేస్ అసలే సెట్ అవ్వదు, నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ కూడా సెట్ అవ్వదు వాళ్ళకి. మీరు కూడా వాస్తుపరంగా ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొని బాధపడుతున్నా కూడా వాటి నుంచి బయటపడాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. 100% రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది.